భారత జాతిపిత మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ భవన్లో వారి యొక్క చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ప్రపంచానికి ఏ రకంగా శాంతియుతంగా ఉద్యమాలు చేసి హక్కులు సాధించుకోవచ్చో చాటి చెప్పినటువంటి మహోన్నతమ నాయకుడు మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారు చూపినటువంటి మార్గంలోనే వారి అడుగుజాడల్లోనే తెలంగాణ రాష్ట్ర జాతిపిత అయినటువంటి కేసీఆర్ గారు ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి స్వాప్నికుడు కేసీఆర్ గారు మహాత్మా గాంధీ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ఉద్యమంలో మమేకమై కోట్లాది మంది ప్రజలని తెలంగాణ ఉద్యమ బాట పట్టించడం కోసం కృషి చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. వారి అడుగుజాడల్లోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తెలంగాణని అద్భుతమైనటువంటి ప్రగతితో ముందుకు తీసుకెళ్లినటువంటి గొప్ప నాయకుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు. కాబట్టి ప్రపంచానికి ఒక మార్గదర్శకమైనటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క పోరాట స్ఫూర్తి ఈరోజు కేసీఆర్ గారు కూడా వారి స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక రక్తపు బొట్టు కూడా చిందించకుండా ఈ అహింసా మార్గంలో ప్రయాణించి ఈరోజు శాంతియుతంగా తమ ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ మేము ఎవరి జోలికి రామనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక ఆమరణ దీక్ష చేసి చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి మహాత్మా గాంధీ గారి యొక్క మార్గంలోనే తెలంగాణ ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమంలో కేసీఆర్ గారు ముందుండి కొట్లాడినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి ప్రపంచానికి స్ఫూర్తి, తెలంగాణకు స్ఫూర్తి మహాత్మా గాంధీ గారు. కాబట్టి వారి స్ఫూర్తితో ఈరోజు తెలంగాణ ముందుకెళ్తా ఉంది. కాబట్టి వారి యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. కాబట్టి ఈరోజు మహాత్మా గాంధీ గారి యొక్క ప్రపంచంలో ఏ రకంగా అనేక దేశాలు ఒక మార్గదర్శనంలో అనేక ఉద్యమాలు జరిగినటువంటి సందర్భాలు కూడా గుర్తు చేసుకుంటూ వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.